హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. పీఎం కిసాన్ లక్షల మంది రైతులకు భారీ శుభవార్త. 1000 కోట్ల కేంద్రం మరో అద్భుత పథకం. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైతు సంక్షేమ దైవంగా పనిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు రైతులకు ఆర్థిక పునరుష్టి చేకూరేలా పలు కీలక పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పీఎం కిసాన్ లాంటి స్కీమ్ ద్వారా అన్నదాతలకు పంట సాయం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్తగా క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని లక్షలాది మంది రైతులకు నేరుగా లబ్ధి పొందుతున్నారు. ఈ పథకానికి సంబంధించిన కీలక విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైతులకు పంట అనంతరం రుణం అందేలా చూడడం అనేది స్కీమ్ లక్ష్యంగా. పంట చేతికొచ్చిన తర్వాత గోదాంలో ఉచిత ధాన్యాలు, ఎలక్ట్రానిక్ గిడంగుల రసీదులు వినియోగం చేసుకుంటుంది. వీటి ద్వారా కూడా రైతులకు రుణం అందేలా చూడాలని కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఇందుకోసం 1000 కోట్ల క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ జారీ చేసిన ఎలక్ట్రానిక్ గోనివేషనల్ వేర్ హౌస్ రసీదుకు ఈడబ్ల్యూఆర్ను రుణం ఇవ్వడానికి బ్యాంకులు విముక్తిగా తగ్గించడం ఈ పథకం మరో లక్ష్యం. ప్రస్తుతం ఈఎన్డబ్ల్యూఆర్ కింద రుణం కేవలం ఉన్న వాళ్ళకి 10 ఏళ్లలో ఈ రుణం 5.5 లక్షల వరకు పెంచాలని భావిస్తుంది ప్రభుత్వం. ఈ మేరకు గిడంగి రిజిస్ట్రేషన్ పెంచాల్సిన అవసరం లేదని, దీనికి ఆన్లైన్ ఫారంకు క్రమబద్ధీకరించడం, గ్యారంటీ క్రెడిట్ నుంచి రైతులకు అవగాహన కల్పించడం, డిపాజిటరీ ఛార్జీలను సమీక్షించడం లాంటివి చేయాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇదిలా ఉంటే రైతు శ్రేయస్సు కోసం పీఎం కిసాన్ సన్మాన్ నిధి ప్రతిష్టాత్మకంగా 2019 సంవత్సరంలో అమలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పటి నుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి ఉచితంగా 6,000 రూపాయలు ఇస్తున్న అర్హులైన రైతులందరికీ ఈ స్కీమ్ బెనిఫిట్స్ అందుతున్నాయి. రీసెంట్గానే పీఎం కిసాన్ 18వ విడత నిధులు విడుదల జరగడం జరిగింది. మోదీ ప్రభుత్వం ఎప్పుడు రైతన్నులకు 18వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అతి త్వరలోనే దీనిని ప్రారంభించి గుడ్ న్యూస్ చెప్పాలని మోదీ సర్కారు చూస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.